అనకాపల్లి మండలం బిఆర్టీ కాలనీ శివారు గల అనహిత బొగ్గు శుద్ధి కర్మాగారం మూసివేయాలని డిమాండ్ చేస్తూ కర్మాగారం గేటు ముందు ఆందోళనకు దిగిన కాలనీ వాసులు కర్మాగారం నుండి వెలువడుతున్న దుమ్ము ధూళి కాలుష్యం వలన పిల్లలు పెద్దలు అనారోగ్య బారిన పడుతున్నామని తక్షణం కర్మాగారం మూసివేయాలని డిమాండ్. గొంతుకి ఇన్ఫెక్షన్లు అయ్యి వచ్చాయని చెప్పేసానంటే చాలా మందికి గొంతుకి ఇన్ఫెక్షన్ దేనికి వస్తాం డస్ట్ అలర్జీ అన్నారు. డస్ట్ అలర్జీ మాకు ఏం లేదంటే తర్వాత పరిశీలించగా కొంతమంది టెస్టులు చేస్తేనేమో గొంతుకులోని ముక్కులోని కడుపులో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చాయి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక శ్రీరామనవమి ముందు నుంచి అంటే గత నెల నుంచి కూడా మా గ్రామంలో జ్వరాలు వస్తాయండి. జ్వరాలు ఒకరికి వచ్చేయండి ఆటోమేటిక్ కుటుంబంలో ఎంతమందికి ఉంటే అంతమందికి జ్వరాలు, దాంతోపాటు గొంతుకి ఇన్ఫెక్షన్లు, ముక్కులు పట్టేయడం. అదేవిధంగా జ్వరం తగ్గిన 15 రోజులైనా కూడా వాళ్ళు మనుషులు అవ్వట్లేదు. ఏమి అని అంటే మీకేమో పొల్యూషన్ ప్రాబ్లం అన్నారు. రీసెంట్గా నాకు 6 రోజులైంది జ్వరం వచ్చి, ఈ జ్వరం వచ్చిన దగ్గర నుంచి ముక్కు పట్టేసింది, గొంతు పట్టేసింది, అలాగే కాళ్ళు చేతులు వాపులు రావడం, నొప్పులు రావడం అన్నీ జరుగుతుందండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. మా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగే కొంచెం చేరు నీళ్ళు కూడా మాకు దగ్గర ఒక 19 గ్రామాలకు నీళ్ళు వెళ్తుందండి. ఆ నీళ్ళు కూడా పొల్యూషన్ అయిపోయింది. మా ఊళ్ళో ఉన్న వాటర్ కూడా పొల్యూషన్ అయిపోయింది. ఒక మా ఊరేనే చుట్టుపక్కల రామభద్రపురం, సంపతపురం అవ్వచ్చు, రామాపురం, కృష్ణాపురం, డీబీ కాలనీ, బీఆర్టీ కాలనీ, ఎస్సీ జగనన్న కాలనీ ఏవైతే ఉన్నాయో ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. చెప్పుకోలేని పరిస్థితులు అయిపోయింది. మేము 10 సార్లు వచ్చాము ఈ కంపెనీ దగ్గరికి. చాలా సార్లు వచ్చి ఈ అక్కడ యాజమాన్యంతో మాట్లాడితే వాళ్ళు ఏదో పరిష్కారం చేస్తామన్నారు. అన్న తర్వాత ఇంకా ఈ పొగ అనేది ఊళ్ళోకి రావడం ఎక్కువైంది, పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఎంత చెప్పినా కూడా యాజమాన్యం అయితే రాలేదు. ఈరోజు ప్రతి కుటుంబం నుంచి, ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది. కాబట్టి వెంటనే ఈ యొక్క అధికారులు స్పందించి మాకు వెంటనే ఈ పొల్యూషన్ నుంచి ఏదైతే ఉందో మా గ్రామాన్ని కాపాడి మాకు న్యాయం చేస్తారని మీ అందరి ద్వారా మేము తెలియజేసుకుంటున్నామండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు పెద్దిశెట్టి రమేష్. ఈ అనహిత రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బొగ్గు ఫ్యాక్టరీ ముసరవెల్లి రంగులు మార్చినట్టు సంవత్సరానికి ఒక పేరు మార్చుతుంది. గతంలో మెహర్ కింద అని ఉండేది, తర్వాత అనహిత అని ఉంది, ఇప్పుడేమో లక్ష్మి అని ఏదో కంపెనీ పెట్టుకొని రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నారు ఇక్కడ. అయితే మేము అనకాపల్లి నుంచి ఈ ప్రాంతానికి చల్లగా గాలి వస్తుంది, పర్యావరణం బాగుంటుందని చెప్పి ఈ ప్రాంతంలోకి మేము అనకాపల్లి నుంచి నివాసం ఏర్పరచుకున్నాం. ఇలాంటి మహమ్మారి కంపెనీల వల్ల మేళ్ల మీద ఎండాకాలం మేళ్ల మీద పడుకోవాలని, అసలు మేడ ఎక్కాలన్న నల్లగా దుమ్ము ధూళితో మా ప్రజలందరూ అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. చాలామంది చిన్నపిల్లలు హాస్పిటల్కి ఈ డస్ట్ అలర్జీ అది కళ్ళమంటల వల్ల చిన్నపిల్లలు, ముసలాళ్ళు చాలామంది డెత్ అయిపోయి కూడా ఉన్నారు. ఇది చాలా తీవ్రంగా ఉంది. దీనిపై ప్రభుత్వాలు స్పందించాలి. ఎందుకంటే మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి కాంగ్రెస్ ప్రజావాణిలో పెట్టాము. దీనిపై మరి పోలీసు బోర్డులు కూడా సరైన రిపోర్ట్ ఇచ్చి ఈ కంపెనీని వెంటనే మూయిస్తారని మేము ఈ కంపెనీ మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈ కంపెనీ వాళ్ళకి మీ మీడియా ద్వారా ఒకటి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు అనుకుండొచ్చు వీళ్ళేదో ఆదివారం మొదలెట్టి సోమవారం ఆపేస్తారని. ఎట్టి పరిస్థితుల్లో ఈ కంపెనీని ముగించేదాకా మేమైతే నిద్రపోము. ఈ పెట్టిపేట సర్దుకోవటం మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తరలి వెళ్ళిపోవాలని మరీ కూర్చున్నాం. జిల్లా అనకాపల్లి మండలం పిసినేడు పంచాయతీ బీఆర్టీ నగర్ అండి. మేము నాకు ఇక్కడ 7వ సంవత్సరం వయసు ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చానండి. మా అత్తవారి ఇల్లు, అమ్మవారి ఇల్లు కూడా ఇలాగే ఇక్కడే ఉంటున్నామండి అప్పటి నుంచి కూడా. ఇక్కడ ఈ బొగ్గు కంపెనీ ఏదైతే ఉందో గత 20 సంవత్సరాల క్రిందట ఇక్కడ బొగ్గు కంపెనీ అనేది రన్ చేయడం జరిగిందండి. అప్పుడు ఊరు చిన్నది, కంపెనీ చిన్నది. ఈ రోజు ఊరు పెరిగింది, కంపెనీ పెరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా మేము ఎప్పుడేం పెద్ద ఇబ్బంది పడలేదు. గత 4-5 నెలల నుంచి ఒక 6 నెలలు అవుతుందండి. ఈ 6 నెలల నుంచి ఎప్పుడు లేని పొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. పొగ రూపంలో వచ్చి ప్రతి ఇంటి మీద కూడా ఈ నల్లగా డస్ట్ అనేది వస్తుందండి. అలాగే ఇక్కడ కొంచెం ఉంది. ఈ కొంచెం కూడా అయిపోయింది. ఆ కొంచెం డస్ట్ అలర్జీలు వచ్చాయి. ఈ డస్ట్ అలర్జీలు ఏమన్నారంటే మాది బీఆర్టీ కాలనీ అండి. బీఆర్టీ ఆనుకున్న ఇక్కడ బొగ్గు ఫ్యాక్టరీ వచ్చిందండి. ఆ బొగ్గు ఫ్యాక్టరీ మొన్నటి వరకు వర్షం వాళ్ళు ఎవరో తీసుకున్నారని తెలిసింది. అది మేము గత 20 రోజుల కిందట మేము ధర్నా చేసామండి. వీళ్ళు ఎవరో ఈ గ్రామం వాళ్ళందరూ కలిపి ఇబ్బంది పెడుతున్నారు, అంటే మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఈ ఫ్యాక్టరీ మూసేస్తారేమో అని చెప్పి భయపడి ఇక్కడ మా లోకల్ నాయకులు ఎవరో దీన్ని ఫ్యాక్టరీని లీజు తీసుకొని ఏదో చేస్తున్నారు తెలిసింది. అది ఎంతవరకు తెలీదు. అది కరెక్ట్ అయితే మాత్రం మేము దీని మీద చర్యలు అయితే మేము గట్టిగా తీసుకుంటున్నాం. అంటే మేము ధర్నా చేయడం అంటే ఇంకా తీవ్రంగా వెళ్తుంది. రెండోది ఇంకోటి చెప్పడం ఏంటంటే ఇక్కడ మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. అంటే ఒక గాలి పీల్చేటాటు అంటే ప్రతిదీ కూడా ఇల్లంతా డస్ట్లో. రెండోది పిల్లలు ఉన్నారండి. గతంలో నేను ఇంచుమించు ఒక 4 రోజుల కిందట ఒక 2 చనిపోయారండి. అది కూడా ఒక వయసులో ఉన్న కుర్రాడు
నెక్స్ట్ ఏంటంటే ఒక పెద్ద వయసు, అది కూడా దేనివల్ల అంటే బాబు మీ ఆ కుర్రోడు సిగరెట్ కాల్చరు, బాబు నువ్వు స్మోక్ ఎక్కువ చేస్తున్నావు అని అంటే స్మోక్ కాదంటే బొగ్గు ఫ్యాక్టరీ ఉందని దానివల్ల అనుకుంటున్నాక ఏదో ముందు చూసుకోండి, మీ ఊరికి ఇవాళ కాదు రేపైనా సరే ప్రమాదం ఉందే చూసుకోండి, ముందు అర్జెంట్గా బొగ్గు ఫ్యాక్టరీని మీరు తొలగించుకోవడం చేసుకొని చెప్పారు. రెండోది ఈ వాళ్ళు కానీ బొగ్గు ఫ్యాక్టరీకి వాళ్ళు కానీ ఏమైనా స్పందించకపోయి అధికారులు కానీ ఎవరో స్పందించకపోతే రేపు ఇది ఇవాళ మా గ్రామం వరకు ఉంది, రేపు జిల్లా వరకు వెళ్తుంది, అది కూడా మిస్ అయితే రేపు ఎల్లుండి రాష్ట్ర వరకు మేము ధర్నా చేయడం జరుగుతుంది. రెండోది ఈ ఫ్యాక్టరీ వాళ్ళు కానీ స్పందించకపోతే మా ఊరి మీద చెల్లే ఈ కంపెనీ రోడ్డు మా ఊరి మీద చెల్లాలి. రేపు మేము గ్యారెంటీగా ఈ జేసీపీలు తీసుకొచ్చి ఈ బొగ్గు ఫ్యాక్టరీ రోడ్ని మేము తొలగించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ లోకల్ నాయకులు ఎవరు వీళ్ళు కొంత దన్ను ఉన్నారో మేము ప్రాణాలు తెగించే ఉన్నాము. ఏదైనా సరే ఈ ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తరలించే వరకు కూడా మేము తెగించే కూర్చున్నాం. ప్రాణాలు పోయినా మేము ఇక్కడ ఈ ఫ్యాక్టరీ తీసిన వరకు మేము ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది.